హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకే బిర్యానీ ఏం తింటామని మేము ఈరోజు మా ఇంట్లో చికెన్ పులావ్ చేసుకున్నాం అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉందన్నమాట చికెన్ పులావ్. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ధనియాలు, కొంచెం జీలకర్ర ఫస్ట్ వేపుకొని వాటిని దంచుకున్నాను అన్నమాట. తర్వాత మసాలా ఉంటుంది కదా, మసాలా కూడా దంచుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను అన్నమాట. తర్వాత చికెన్ ఉంటుంది కదా, చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు, ఇంకా ఇందాక దంచి పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జీలకర్ర పేస్ట్, ధనియాల పొడి పేస్ట్, మసాలా పేస్ట్, ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం తురిమిన కొత్తిమీర, పుదీనా అండ్ ఇంకా కొంచెం పెరుగు అన్నమాట. పెరుగేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత బగారాకు అండ్ ఇంకా అవి ఆనియన్స్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం బాగా మగ్గాలన్నమాట, గుజ్జు గుజ్జుగా. అండ్ తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండ్ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. మేము ఇంట్లో రైసే వేసుకున్నాం అన్నమాట. అవి నానబెట్టుకున్న తర్వాత చికెన్ బాగా ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఒకవేళ రైస్ 1 కప్ అయితే వాటర్ 2 కప్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు అన్నమాట. ఉప్పు సరిపోదనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అండ్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని అన్నంలాగా ఉడకనివ్వాలన్నమాట. అది అన్నంలాగా మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అయిపోయింది చికెన్ పులావ్. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి.